మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, చెమ్మగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు వాగ్దానపూర్వకంగా ఏ మాటలతో మన హృదయాలు నింపాలనుకుంటున్నారు వాటిని మనం ధ్యానం చేయగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ధ్యానం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట అన్నాడు. అంటే మీరు ఏ పని చేసినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పరలోకమందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. ఎందుకు? మనలో చాలామంది ఏం చేస్తామంటే ప్రతి దాన్ని బట్టి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దేవుని పిల్లరా, కాదు, పరలోకమందున్న దేవుడికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం కుటుంబ ప్రార్థన పెట్టినా, ఆరాధన పెట్టినా, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినా, ఏమి చేసినా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే దేవుని పిల్లరా, దేవుడు సంతోషపడతాడు, ఆనందపడతాడు. మనం ప్రార్థన చేసినా చూడండి, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తాము, యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన ఆయనకు సమర్పిస్తాము, ఆయన దగ్గర బ్రతిమలాడుకుంటాం. మరి కనుక మన జీవితంలో ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు వారి పేరట పరలోకమందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారిపోవునట్లు, అట్టి భాగ్యం ఇచ్చినట్లు ప్రార్థించుద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి నైనా, నీ కృప కలిగిన నామానికి వందనాలనైనా. సమస్తాన్ని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్ననైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నావు తండ్రి. అట్టి జ్ఞానం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని అడుగుతూనైనా, ప్రార్థన చేయటం తెలియకనైనా, కృతజ్ఞతాస్తుతులు చేయటం తెలియక, ఎవరికి ప్రార్థన చేయాలనో తెలియక తండ్రి ఎంతోమంది అయోమయములో బ్రతుకుతున్నారు తండ్రి. అట్టి వారికి పరిపూర్ణమైన జ్ఞానము, వాక్యోపదేశం కలిగిన వారై తండ్రి నైనా సమస్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడివైన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే భాగ్యము భూమి మీద నా ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.